బజ్జీలు తిని 12 మంది సీరియస్ ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. వెస్ట్ గోదావరి జిల్లాలో గణపవరం మండలంలో కొండేపాడులో ఈ సంఘటన జరిగింది. అక్కడ రొయ్యల చెరువులుంటాయి. ఆ రొయ్యల చెరువు దగ్గర వెస్ట్ బెంగాల్ నుంచి వచ్చిన కూలీలుంటారు. వాళ్ళు మైదా పిండి తెచ్చుకున్నారు పెద్ద ఎత్తున. అయితే వాళ్ళు ఆ మైదా పిండంతా వాడకుండా 6 నెలలకు ముందు వెళ్ళిపోయారు. ఆ మైదా పిండి అక్కడే ఉన్నింది వాళ్ళ క్వార్టర్స్‌లో. దాన్ని చూసిన మణికంఠ అనే ఒకతను దాన్ని తీసుకెళ్ళి ఒక కనకదుర్గ అనే ఒక బంధువులకిచ్చాడు. ఆమె చుట్టుపక్కల దాన్ని పంచిపెట్టింది. వాళ్ళందరూ నిన్న ఆ మైదాతో బజ్జీలు చేసుకొని మైసూర్ బజ్జీలు చేసుకొని తిన్నారు. తిన్నాక వాళ్ళకి వామిట్ అండ్ మోషన్స్ అయిపోయి వాళ్ళు హాస్పిటల్‌లో చేరారు. సో, వాళ్ళందరూ ఇప్పుడు సివియర్‌గా ఉన్నారు. వాళ్ళలో ఒక ప్రెగ్నెంట్ వుమెన్, ఒక 3 ఏళ్ల కుర్రవాడు, ఒక 66 ఏళ్ల పెద్దాయన. ఈ ముగ్గురికి చాలా సీరియస్‌గా ఉందని చెప్తున్నారు. అయితే ప్రభుత్వం స్పందించింది. రఘురామకృష్ణరాజు అక్కడ లోకల్ ఎమ్మెల్యే, కలెక్టరు, ఎస్పీ, మెడికల్ ఆఫీసర్లు అందరూ కూడా హుటాహుటిన వెళ్ళి వాళ్ళందరినీ ప్రైవేట్ హాస్పిటల్‌లో చేరి మంచి వైద్యం అయితే అందిస్తున్నారు.